ఈ రోజు లక్ అంటే మాదేనండి. ఎందుకనేది లాస్ట్‌లో అయితే చెప్తాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా మేమైతే డ్యూటీ నుంచి వచ్చి ఇంకా కుకింగ్ అయితే చేసుకుంటున్నామండి. ఇంకా కొన్ని రోజులు అవుతుంది మేము కుకింగ్ చేయడం మొదలుపెట్టి. ఎందుకంటే ఇంకా ఇక్కడ చప్పటి అన్నాలు అవి తిని బోర్ కొట్టేసి మేమైతే వండుకోవడం అయితే మొదలుపెట్టుకున్నాం. ఇంకా నేనైతే కింద నుంచి వెళ్ళి మెస్ వాళ్ళ నుంచి 4 గుడ్లయితే తెచ్చేసాను. ఈ ఇండక్షన్ స్టవ్ ఇక్కడే కొన్నామండి. ఇదైతే మనకి 110 రియాల్ అయితే పడింది. 110 రియాల్ అంటే మనకొచ్చి ఇక్కడ 2200 పడుతుందండి. ఇంకా సామాన్లు అన్నీ ఇక్కడే కొన్నాము. నూనె అది మొత్తం కొనుక్కొని మేమైతే అప్పుడప్పుడు కుకింగ్ అయితే వెళ్ళి చేసుకుంటున్నాము. అయితే ఈరోజు వచ్చేసి మేమైతే గుడ్లుని ములంకాడ కర్రీ అయితే చేసుకున్నామండి. దానికైతే మా రూమ్ పార్ట్నర్ అన్ని కూరగాయలన్నీ కట్ చేసి రెడీగా పెట్టారు. నేను వచ్చేటప్పటికి ఫ్రెష్ అయిపోయి వచ్చేటప్పటికి అతనైతే మొత్తం కటింగ్ చేసి పెట్టేస్తాడు. అతను కూడా కుకింగ్ అంటే చాలా ఇష్టము. సో అతనైతే నీట్గా అన్ని ములంకాయలు ఇవన్నీ కట్ చేసి పెట్టిన తర్వాత నేనైతే కుకింగ్ చేశానండి. ఏ మాటకి ఆ మాటకేనండి. ఇక్కడ మన ఇండియా కన్నా ఇక్కడ ములంకాయలు మాత్రం చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి, చాలా ఫ్రెష్గా కూడా అమ్ముతుంటారు తెచ్చి. మేమైతే ఇంకా ఫ్రైడే బజార్కి వెళ్ళి అలా తెచ్చుకుంటుంటాము. సౌదీలో బజార్ అయితే చాలా బాగుంటుందండి. మన ఇండియా సేమ్ మన ఇండియాలాగే అన్ని దొరుకుతుంటాయి. ఇంకా ఫైనల్లీ గుడ్లు ములంకాడ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా మా రూమ్ పన్నర్ అయితే కింద నుంచి రైస్ తేడానికి అయితే వెళ్ళారు. వెళ్ళి మళ్ళీ ఇంకో 4 గుడ్లు అయితే తెచ్చారు. ఇంకా వాడే మా మసాలాడు అయితే తీసుకెళ్ళండి ఇచ్చాడంట. సో మాకైతే ఇంకా 4+4 8 గుడ్లు అయితే యాడ్ అయిపోయాయండి. తినగా చచ్చినట్టు తిన్నాము. సో చాలా అంటే చాలా బాగా వచ్చింది. మా రూమ్ పార్ట్నర్ అయితే ఫుల్ హ్యాపీగా అయితే తిన్నారు. ఇంకా మన కుకింగ్ అంటే అతనికి చాలా ఇష్టము. గుడ్లు ములంకాడ కర్రీ అయితే చాలా సూపర్గా వచ్చింది. ఇంకా నా వీడియోస్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.